ఇలా పొల్టీ బటన్స్ నీట్ ఫినిషింగ్తో రావాలంటే ఈ ట్రిక్ అయితే ఉపయోగించండి. చూడండి ఎంత నీట్ ఫినిషింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అయితే ఇప్పుడు పోల్టీ బటన్ హ్యాండ్స్కి ఎలా వేసేది చూపిస్తాను. స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్. ఇలా క్యాన్వాస్ పేపర్ ఉంటుంది కదా, ఈ క్యాన్వాస్ పేపర్ నేను ఇలా స్టిచ్ చేశాను అనమాట. కింద ఈ పైన కూడా ఇలా స్టిచ్ చేశాను అనమాట, రెండు సైడ్లు. ఎందుకంటే మనకు ఎక్కడికి వెళ్ళకుండా ఇప్పుడు ఉతికినా కూడా వాష్ చేసినా కూడా మనకు పోకుండా ఉంటుందన్నమాట. అందుకోసం నేను ఇలా రెండు పక్కల స్టిచ్ చేశాను. ఇప్పుడు దేనిపై నుంచి పొల్టీ బటన్స్ పెట్టకుండా ఇలా తిప్పేసుకోండి, ఇలా పెట్టండి. ఇలా నాకైతే రైట్ సైడ్ ఉంది పాదము, వన్ సైడ్ పాదం తీసుకోండి. ఈ వన్ సైడ్ పాదంను నాకు రైట్ సైడ్ ఉంది కాబట్టి నేను రైట్ సైడ్ పెట్టేసుకుంటా పొల్టీ బటన్స్. ఈ 2 ఇంచెస్ ఖర్చు వదిలేసి ఇలా హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి ఇలా మార్కింగ్ వేసేసుకోండి. మార్కింగ్ వేసుకున్న తర్వాత ఈ పోల్టీ ఇవి హాఫ్ ఇంచ్ మనం ఇలా లైన్ ఖర్చు కోసం తీసుకుంటాం కదా, అక్కడికి ఈ పోల్టీ బటన్స్ మనం ఎక్కడైతే ఫోల్డ్ చేసి చుడతాం కదా, ఇలా ఫింగర్స్ తోటి లాక్ చేసి మిడిల్లో కుట్టినామనుకోండి, ఈజీగా చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చండి. నీట్ ఫినిషింగ్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఇలా హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి ఇలా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి. ఇలా ఫింగర్స్ తోటి ఇలా లాక్ చేసుకుంటూ ఈ ఫింగర్ ఆ ఫింగర్ మిడిల్లో స్టిచ్ చేసుకోవాలన్నమాట, మనం బాల్ దగ్గర. ఈ పోల్టీ బటన్స్ ఎలా కుట్టేది ప్రీవియస్ వీడియోలో అయితే మీకు చూపించాను ఫ్రెండ్స్. ఒకసారి అయితే ఆ వీడియో చూసేసేయండి. పోల్టీ బటన్స్ ఎలా మనం రెడీ చేసుకుండేది, ఓకేనా. ఇలా అయితే మొత్తము స్టిచ్ చేసుకుంటూ రండి. లాస్ట్ వచ్చేసి ఒక 2 ఇంచెస్ ఖర్చు కోసం వదిలేసుకొని ఇలా మొత్తం స్టిచ్ చేసుకోవాలి. ఇలా సేమ్ రెండో హ్యాండ్ కూడా సేమ్ ఇలానే పెట్టేసుకోండి. ఇలా మొత్తం ఇలానే స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఒక 2 ఇంచెస్ వదిలేసేసేయండి, ఎందుకంటే మనము స్టిచ్చింగ్లోకి వెళ్తుంది కదా. ఇలా కుట్టాం కదా. ఇప్పుడు దీన్ని లోపలికి పోల్టీ బటన్స్ లోపలికి చూడండి ఎంత నీట్గా వచ్చినాయో. ఇప్పుడు రైట్ సైడ్ క్లాత్ పెట్టుకోండి, మెయిన్ క్లాత్ రైట్ సైడ్ పెట్టేసుకొని ఇది పోల్టీ బటన్స్వి లోపలికి వెళ్ళాలన్నమాట. మనకు క్యాన్వాస్ పేపర్ పైకి రావాలి. ఈ స్టిచ్చింగ్ మనకు కనపడుతూ ఉంటుంది, పోల్టీ బటన్స్ కుట్టిన స్టిచ్చింగ్. ఈ మిడిల్ చూసుకోండి, ఖర్చు ఈ మెయిన్ క్లాత్ ఖర్చు కరెక్ట్గా ఉన్నాయా లేవా అనేసి అంతా చెక్ చేసుకొని పిన్స్ అయితే పెట్టుకోండి. ఈ పిన్స్ పెట్టిన తర్వాత ఇలా స్టిచ్ చేసుకుంటూ రండి. మనకైతే స్టిచ్చింగ్ కనపడుతూ ఉంటుంది ఫ్రెండ్స్, ఇబ్బంది అయితే ఏమి ఉండదు. ఆ స్టిచ్ పైన స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇలా ఒకసారి అటు ఇటు కలుతునుకో మిడిల్లో కూడా ఒక నిడులు పెట్టేసుకోండి. ఇలా పాదం ఎత్తుకుంటూ కుట్టుకోండి, ఎందుకంటే జరగదు కదా. ఇలా పాదం ఎత్తేసుకుంటూ ఇలా స్టిచ్ చేసుకుంటూ రావడమే ఈజీగా. మనకు డిజైన్ ట్రెండీ డిజైన్ అనమాట. పోల్టీ బటన్స్ చాలా బాగున్నాయి, ఇలా కుట్టుకోండి. ఇప్పుడు ఈ పిన్స్ తీసేసి చిన్న చిన్న కట్ ఇలా ఏమైనా ఎక్స్ట్రా ఉన్నట్టు కట్ చేసుకోండి. ఇవి ఉంటాయి కదా, ఇలా కట్ చేసుకొని చిన్న చిన్న కట్స్ పెట్టుకోండి. ఇలాగా ఈ కట్స్ పెట్టుకోవడం వల్ల మనకు ఈజీగా తిరుగుతుంది. ఇప్పుడు ఈ పోల్టీ బటన్స్ రైట్ సైడ్, ఈ ఖర్చు వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఉండాలి. అలా పెట్టుకొని కుట్టుకోండి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, ఈ పోల్టీ బటన్స్ రైట్ సైడ్ రావాలి, ఖర్చు లెఫ్ట్ రావాలన్నమాట. ఇలా మనకు కుట్టుకున్నాం అనుకోండి, నీట్ ఫినిషింగ్ తోటి హ్యాండ్ రెడీ అవుతుంది అనమాట. చాలా ఈజీగా కుట్టుకోవచ్చండి. ఫస్ట్ మీవైతే ట్రై చేయండి. ఫస్ట్ స్టార్టింగ్లో కస్టమర్స్ అయితే కుట్టద్దు, ఓకేనా. ఇలా కుట్టిన తర్వాత టాప్ స్టిచ్ వేసేసుకోండి నీట్ ఫినిషింగ్ తోటి. చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందో.
ఇలా వచ్చేస్తుంది. రెండోది కూడా సేమ్ ఇలానే కుట్టుకోండి. ఈ పావించి గ్యాప్ తోటి ఇంకొక స్టిచ్ అయితే వేసేస్తున్నా నేను. ఇలా ఇప్పుడు లైనింగ్ కూడా యాడ్ చేద్దాం. నచ్చిందనుకోండి ఒక లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ మళ్ళీ ఒకసారి అయితే థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. లైక్ ఇవ్వడం వల్ల వేరే వాళ్ళకి షేర్ అవుతుంది. మీరు కూడా కుట్టి ఎలా ఉందో నాకు అయితే ఒక మెసేజ్ అయితే పెట్టండి, ఓకేనా. ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను మనము లైనింగ్ ఎక్కువ ఉంది, మెయిన్ క్లాత్ తక్కువ ఉందన్నమాట. మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు యాడ్ చేసుకొని కుట్టేది ఉంటుంది. ఈ ఎక్స్ట్రా క్లాత్ను కట్ చేసేసుకో. చిన్న చిన్న టిప్స్ అయితే ఫాలో అయితే మనకి ఈజీగా కుట్టగలుగుతారు కదా. ఓకే ఫ్రెండ్స్, బాయ్.